కుప్పం సరిహద్దుల్లో ఏనుగుల దాడిలో రైతు మరణించాడు. 6 ఏనుగులు ఒక్కసారిగా రైతుపై దాడి చేశాయి. దీంతో రైతు అక్కడికక్కడే మరణించాడు. ఏనుగుల సంచారంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పిల్ల చూడు తోడకపోతుంది పిల్లని దెబ్బకొని ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మనోహర్ అడిగి తెలుసుకుందాం. మనోహర్, చెప్పండి. స్వామి, కుప్పము తమిళనాడు కృష్ణగిరి సరిహద్దుల్లో రాత్రి ఏనుగుల గుంపు వలసలు చేసింది. దీంతో ఒక రైతు, తమిళనాడుకు సంబంధించినటువంటి చిన్నమట్టంపల్లికి చెందిన రైతు కూడా ఈ దాడిలో చనిపోవడం జరిగింది. తమిళనాడు ప్రాంతం నుంచి 6 ఏనుగుల గుంపును ఆంధ్ర వైపు అంటే కుప్పం సరిహద్దు అటవీ ప్రాంతంలోనికి తమిళనాడుకు సంబంధించిన అటవీ శాఖ సిబ్బంది మళ్లించేటువంటి నేపథ్యంలో ఆ ఏనుగు అక్కడ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే రైతు ఉన్నాడో ఆ రైతు పైన దాడి చేయడం జరిగింది. దాంతో అతను అక్కడ కూడా చనిపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఏనుగులు ఎక్కువగా దాడులు చేయడము, పంట పొలాల్లోకి రావడంతో ఒక పక్క అటవీ శాఖ అధికారులు, తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు, మరోపక్క ఏపీకి సంబంధించిన ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఎవరికి వారు తమ ప్రాంతాల్లోకి రాకుండా ఏనుగులను మళ్లించేటువంటి క్రమంలోనే రాత్రి ఏదైతే ఈ దాడి జరిగిందో ఆ దాడిలో రైతు కూడా చనిపోయినట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇదే విధంగా ఒక ప్రాంతంలో ఉన్న ఏనుగులు మరొక ప్రాంతంలోనికి మళ్లించేటువంటి తరిమేటువంటి క్రమంలోనే కొంతమంది రైతు కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఈ ఏనుగు దాడిలో రైతు చనిపోవడం పట్ల స్థానిక గ్రామంలో కూడా విషాద స్థాయిలు నెలకొన్నాయి. మరోపక్క ఏపీ ప్రభుత్వము దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టి ఏదైతే పలంనేరు, కుప్పము, వీకోట ఈ అటవీ ప్రాంతాల్లోకి ఉన్నటువంటి ఏనుగులను పంట పొలాలకి రాకుండా అడ్డుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం అయితే అక్కడ ముసలిమడుగు ఎలిఫెంట్ ప్రాజెక్టు వద్ద ఆపరేషన్ కుంకి ఏనుగుల సహాయంతో మళ్లించేటువంటి ప్రయత్నం కూడా కొనసాగుతున్నప్పుడు కూడా ఏనుగులు దాడులు అనేది నిత్యము ఏదో ఒక ప్రాంతంలో కొనసాగుతుంది. అదే క్రమంలోనే ఈ తమిళనాడు కృష్ణగిరి ప్రాంతంలో రాత్రి జరిగిన ఏనుగు దాడిలో రైతు కూడా చనిపోవడం జరిగింది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మనోహర్.